3 నిమిషాల పాటు మీ కళ్ళలోకి చూసుకోండి మేము చెప్పేదాకా. అర్థమైందా? మేము చెప్పేదాకా మీ కళ్ళలోకి చూసుకోండి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి. తెరచేలను తీసేయండి. చూసుకోండి, అమ్మాయి చూసుకోండి కళ్ళలోకి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. అందరూ కూర్చోవాలండి. అందరూ కూర్చోండి అమ్మా. జంటల దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు నిలబడద్దు, అందరూ కూర్చోవాలి. పెట్టిన వాళ్ళ చేతులు అలాగే ఉంచారు, తీసేసేయండి. మన దంపతులందరూ ఒకసారి మండపం వైపు చూడండి. అయ్యగారు కొంచెం ఫాస్ట్ గా కానివ్వాలి. మంగళ్యం కంటే టైం కూడా చాలా దగ్గరలో ఉంది. అయ్యగారులు కూడా ప్రతి జంటని కూడా ఆశీర్వదించాలని త్వరగా. దంపతులు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేచి నిల్చోవాలి. పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు ప్లీజ్. అక్షంతలు వేయడం అయిపోయిన తర్వాత వెనక్కి కలపండి. వాలంటీర్లు పంపించండి. వాళ్ళని ఏం చేస్తారు అక్కడ వాలంటీర్లు పంపించండి. మగవాళ్ళు మళ్ళీ తలంబ్రాలు తీసుకోండి చేతిలోకి. పంపించండి. అక్షంతలు వేసేసిన తర్వాత పంపించండి వాలంటీర్లు. ఉంచకండి దగ్గర వాళ్ళని. తలంబ్రాలు పోసుకోండి అయ్యా, ఒకరికొకరు పోసుకోండి. ముందు అమ్మాయి పోయండి, అబ్బాయి మీద. ముందు అమ్మాయిని అబ్బాయి మీద పోయించండి, తర్వాత అబ్బాయిని అబ్బాయి మీద. దత్తపీఠ వస్త్రాన్ని అమ్మకి ప్రసాదంగా మా ట్రస్ట్ తరఫున శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం తరఫున వస్త్ర సమర్పణ. అమ్మవారి వస్త్రాన్ని కూడా స్వామివారు ప్రసాదంగా పంపించారు. దాన్ని కూడా అందజేస్తున్నారు. ఒక అమ్మాయి తల్లి అబ్బాయి అక్కగాని చెల్లగాని ఉండాలి. అందరూ చైర్లలో కూర్చోవాలి ప్లీజ్. అర్థం చేసుకోండి. వాలంటీర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించండి దయచేసి. అక్కడ నుండి లేవాలి. అర్థం చేసుకోండి. అమ్మా స్టేజ్ మీద కూర్చుండాలి కూడా తల్లి. మాది మనుగురు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నారం గ్రామం. గత 5 సంవత్సరాల నుండి కూడా దాన ధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్క జంటతోటి ప్రారంభించిన ఈ వివాహాలు ఈ రోజు వరకు 720 జంటలు ఆదివాసులకి సామూహికంగా వివాహాలు జరిపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా చిన్నజీర స్వామి వారు కూడా వచ్చేసి 165 జంటలకి ఒకే వేదిక పైన వివాహాలు జరిపించడం జరిగింది. అప్పుడు కూడా 4 రాష్ట్రాల నుండి దంపతులు నూతన వధువరులు రావడం జరిగింది. ఇప్పుడు మైసూరు అవధూత దత్తపీఠం నుండి గణపతి సత్యానంద స్వామి వారు ఆధ్వర్యంలో వారు మంగళసూత్రం మట్టెల పిల్లలు కూడా వీరికి నూతన దంపతులకు అందజేయడం జరిగింది. అలాగనే వేద సంకల్పం వారి ఆధ్వర్యం వారు సహాయ సహకారాలు కూడా మాకు దాన ధర్మ ట్రస్ట్ కి అందించి నూతన వధువరులకి సహాయం చేయడం జరిగింది. ఈ వివాహాలు ఇలాగనే మేము కంటిన్యూగా ఇయర్లీ కూడా ఈ పేదవారికి వివాహం చేసుకోలేని ఎడలో ఉన్న ఆదివాసులకి మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాము. ఊరికి గుళ్ళు కట్టించాము. ఆదివాసీ గ్రామాలలో స్కూళ్లు నడుపుతున్నాం. వాలంటీర్స్ ని పెట్టి ఊరికి విగ్రహ ప్రతిష్టలు చేపిస్తున్నాం. ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో కూడా ఎన్నో గ్రాసరీస్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగనే ఇప్పటి వరకు 720 జంటలకు ఆదివాసులకి సామూహిక వివాహాలు జరిపించి వారికి కళ్యాణ లక్ష్మి కూడా
దగ్గరుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇప్పించి కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పించడం జరుగుతుంది. అలాగనే మాకు సహకరించిన ప్రతి ఒక్క వారికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ముఖ్యంగా వేద సంకల్పం వారికి, అవధూత దత్తపీఠం వారికి, మా దాన ధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సామూహిక వివాహ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 2022లో ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఇంతకుముందు రాధా గారు చెప్పినట్లు ఆమె నిజంగా నాకు ఆన్లైన్ లో పరిచయం అయింది. మొట్టమొదటిసారి ఆమె చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేకపోయాను. కానీ ఇక్కడికి వచ్చి చూశాక మొదటి సంవత్సరం 10-12 జంటలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం తర్వాత సంవత్సరం 36, ఆ తర్వాత పెరుక్కుంటూ దాదాపు 108 జంటల నుంచి ఈ సంవత్సరం 200 జంటలకు చేసే స్థాయికి జరిగింది. దీనికి సహాయ సహకారం అందించిన చిన్నజీయర్ స్వామి వారికి మరియు శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతేకాదు మాకు ఈ కార్యక్రమం చేయాలని ఉన్నా కూడా ఆ కార్యక్రమం ఎలా చేయాలో దానికి ముందుగా స్ఫూర్తిదాతగా నడిచిన రాధమ్మ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ చుట్టుపక్కల ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే పేదవాళ్లకు సహాయం చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది, కానీ అది ఏ విధంగా అందాలన్నది కూడా చాలా కష్టమైన మార్గము. ఇంతకుముందు సత్యనారాయణ స్వామి వారి శిష్యులు అడిగారు, సార్ ఈ కార్యక్రమం హైదరాబాద్ లో లేదా వరంగల్లో చేస్తే ఇన్ని జంటలు వస్తాయని. నేను నిర్మోహమాటంగా చెప్పాను, ఈ జంటలు అక్కడ రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అది మీద వేసుకొని చేసే తపన ఉండాలి. ఆ కార్యక్రమం చేస్తున్న రాధమ్మ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ నూతన జంటలకు వివాహ మహోత్సవ ఆశీర్వాదాలు తెలియజేస్తూ కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎటికాల భాస్కర్, మణుగూరు పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారిని. ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమము గంటా రాధా గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఒక గిరిజన ప్రాంతంలో ఒక ప్రయాణ సౌకర్యాలు కూడా అంతగా లేనటువంటి ఇక్కడ సాంప్రదాయ పరిస్థితుల్లో అద్భుతమైన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంతమంది గిరిజనులని జంటలను తీసుకొచ్చి సామూహికంగా వారికి వివాహం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ఇప్పుడు కొత్తగా అయిన జంటలకు తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గంటా రాధా గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంపదలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.